బలం చూడడానికి వాళ్ళు పోతున్నారట. ఇసుంటి పని ఎప్పటికీ కాకపోనంటారు అని వాళ్ళు బట్టి వాళ్ళు కొట్టినరట. ఇసుంటి పని మంచిది నాయన, ఇసుంటి పని ఇల్లు కానీ, ఇసుంటి పని ఇల్లు కానీ అని చెప్పిండట. అదే మాట అనుకుంటే మళ్ళీ పోయిండట. ఇసుంటి పని ఇల్లు కానీ, ఇసుంటి పని ఇల్లు కానీ అనే వరకంటే ఒక ఊళ్ళో అప్పట్లో గుడిసెలు ఉండే అగ్గి అంటిందట. ఇక్కడ అంటే అక్కడ పోతున్నాయట, మొత్తం అన్ని కాలిపోతున్నాయట. ఇసుంటి పని ఇల్లు కానీ, ఇసుంటి పని ఇల్లు కానీ అంటే ఆలు తీసి ఆలు కొట్టిండ్రట. ఎందుకు చెప్తుందంటే పత్రిజ అన్నాడు, 10 మంది ముంగడ చెప్పే మాట ఒక్కోళ్ళ ముంగడ చెప్తే కరెక్ట్ కాదు, ఒక్కోళ్ళ ముంగడ చెప్పే మాట 10 మంది ముంగడ చెప్తే కరెక్ట్ కాదు, ఏది ఎప్పుడు చెప్పాను అని మన మీద మనకు ధ్యాస, మన మీద మనకి ఎరక, మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు విజయాలు సాధిస్తాము. ఫస్ట్ మనని మనం మర్చిపోవాలి. నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చిన, సృష్టికి నాకు సంబంధం ఏంది, ఈ సృష్టిలో ఉన్నదేంది, నా లోపల లేనిదేంది, కళ్ళు మూసుకొని మనలో మనం ప్రయాణం చేసినప్పుడు గొప్ప గొప్ప విజయాలు సాధిస్తాము. ఎన్నేళ్ళు ధ్యానం చేసి ముఖ్యం కాదు, నా లోపల ఎంత మార్పు వచ్చింది అనేది దాన్ని తెలుసుకోవాలి. నిన్నటికి ఈ రోజుకి ఏమైనా మార్పు వచ్చిందా? గంటల కొద్ది ధ్యానం చేస్తారు, ఇంట్లోకి పోగానే భార్యకు కోపం వస్తే భర్త సహనంతో ఉండాలి, భర్తకు కోపం వస్తే భార్య సహనంతో ఉండాలి అని పనులు కొరుకుతారు. పక్క వాళ్ళు అంటారు వీళ్ళు ధ్యానం చేస్తారు గిదేంటి అని వాళ్ళు అంటారు. మనకు మార్పు రావాలా, మనని మనం మారిపోవాలా, మనకు దృష్టి మారాలా. ధ్యానం అనేది గొప్ప వరద, దాంట్లో మురుగుతూ పోతుంది మన బురద, ఉండ సమస్యల దురద, జీవితం అంతా సరదా. ఎవరితోటి మాట్లాడినా నవ్వుకుంటూ మాట్లాడాలి, కుంభమొగ్గలతోటి ఉండద్దు. మహనీయులు అంటారు కరగ్రే వసతే లక్ష్మి కరమలే సరస్వతి. ఒక్కసారి పొద్దున చిరునవ్వుతో నవ్వుతే ఆ రోజు మొత్తం బాగుంటుందట. పొద్దున లేస్తేనే హాప్ ఇట్లా ఉంటారు. యోగం అంటది నవ్వని వాడు రోగి, నవ్వేవాడు భోగి, నగిపించేవాడు యోగి, యోగ స్థితిలో ఉండాలి. ప్రేమనిచ్చేది అమ్మ, ఆటనిచ్చేది బొమ్మ, నీడనిచ్చేది కొమ్మ, ధ్యానమే ముద్దు గుమ్మ. సూర్యుడిని కప్పేది మబ్బు, మురికిని తొలిగేది సబ్బు, మనిషిని కప్పేది డబ్బు, ధ్యానం చేస్తే వస్తుంది జబ్బు. సాయి అంటే హాయి, మదిలో ఉండాలి నోయి, చేసుకోవాలి మనసు రాయి, అది తెలుసుకోవాలి నోయి, తెలుసుకుంటే ఆనందమోయి. ఈ అవకాశం ఇచ్చిన మీకు మీ అందరికీ బాయ్ బాయ్.